భారత క్రికెట్ జట్టు ఐసీసీ టోర్నీల్లో దుమ్ము రేపుతోంది. 2024 నుంచి టీమిండియా ఏకంగా 3 టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026లలో ఛాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీకి దాదాపు 18 నెలలకు పైగానే టైం ఉంది. అయినప్పటికీ బీసీసీఐ ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికోసం ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ సదరు ప్లేయర్ల ఆట తీరును సెలెక్టర్లు దగ్గరుండి పరిశీలించనున్నారు. ప్రతి సెలెక్టర్ ఖచ్చితంగా వారానికి ఒక్క మ్యాచ్ అయినా స్టేడియానికి వెళ్లి చూసేలా బీసీసీఐ రూల్ పెట్టింది. ఇలా అందరూ కలిసి వారానికి 5 మ్యాచ్లు కవర్ చేసేలా ప్లాన్ చేసింది. ఐపీఎల్లో మ్యాచ్లను గమనించడం అంటే 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా 2027లో వన్డే వరల్డ్ కప్ కోసం ఉన్న ఆటగాళ్లపై అంచనా వేయాలి. హర్షిత్ రాణా గాయంతో ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలగగా మిగిలిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఆటను సెలెక్టర్లు ట్రాక్ చేయనున్నారని బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సెలెక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఐపీఎల్లో కోహ్లీ బెంగళూరు జట్టు తరపున, రోహిత్ ముంబై తరపున కొనసాగనున్నారు. ఇప్పటికే టెస్ట్, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రోహిత్, కోహ్లీలకు ఈసారి ఐపీఎల్ కీలకం కానుంది. గత ఏడాది డేసీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడ సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరపున అద్దరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. అయితే సెలెక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగం కాకపోయినా టీమిండియాలోని సీనియర్ ఆటగాళ్లు అందరూ ఈ మ్యాచ్లో పాల్గొనే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. WTC 4వ సీజన్లో భారత్ మొత్తం 9 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లతో పాటు ఇతర బౌలర్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్ను ప్రయోగాల వేదికగా మార్చాలి అనే ఉద్దేశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కొత్త ఆటగాళ్లను పరీక్షించడానికి ఇండియా ఏ టూర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందుకే ప్రతి టెస్ట్లోనూ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణులకు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు యోచిస్తున్నారు.